రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా గ్రామీణ మండలంలోని గొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 3:30కు పాఠశాలలో పరీక్ష రాస్తూ ఉండగా ఫిట్స్ రావడంతో 10వ తరగతి విద్యార్థిని ప్రతిమ మృతి చెందింది. ఫిట్స్ వచ్చిన బాలికను హుటాహుటిన ఖమ్మంలోని సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. కూసిమంచి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. ఖమ్మం జిల్లా గ్రామీణ మండలంలోని గొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 3:30కు పాఠశాలలో పరీక్ష రాస్తూ ఉండగా ఫిట్స్ రావడంతో 10వ తరగతి విద్యార్థిని ప్రతిమ మృతి చెందింది. ఫిట్స్ వచ్చిన బాలికను హుటాహుటిన ఖమ్మంలోని సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. ఇక విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి, అసలు ప్రధానంగా మరణానికి గల కారణాలు ఏంటి తెలుస్తుందా? రాజశేఖర్, ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందినటువంటి ఒక ఆశ్రమ పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్ గ్రూపానికి చెందిన దాంట్లో ఒక 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి తరగతి గదిలోనే స్పృహ తప్పి పడిపోయినటువంటి విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆసుపత్రి నిర్వాహకులు ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయినట్టుగా నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా హడలెత్తిపోయినటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 5:30 గంటలకి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో కుటాకుటిన ఆసుపత్రికి చేరినటువంటి తల్లిదండ్రులు ఒక్కసారిగా మా కుమార్తె మృతికి గల కారణాలు ఏంటని చెప్పేసి అధికారులు నిలదీయగా అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అక్కడికి భారీ ఎత్తున విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్, ఏఎస్ఎఫ్, ఇతర పీడీఎస్ విద్యార్థి సంఘాల నేతలు, డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కూడా అక్కడ చేరుకొని ఆ విద్యార్థికి చెందిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ జరిగిన చనిపోవడం గల కారణాలు ఏంటో ఇంతవరకు అధికారులు ఎవరు నిర్ధారించకపోగా అడిగినటువంటి విద్యార్థి సంఘ నేతలని అక్కడ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతోటి అధికారులు కూడా స్పందించేసి పోలీసు అధికారుల సమక్షంలో అక్కడ చర్చ జరుపుతా ఉన్నారు. అక్కడ ఏం జరిగింది, ఎలా చనిపోయిందనే కారణాల కంటే కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలనే ఆకాంక్షతోటి కూడా కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏదేమైనా సరే గురుకుల పాఠశాలకు చెందినటువంటి విద్యార్థిని గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో కేవలం డోలో 650 తోటి ఆ విద్యార్థిని టాబ్లెట్ వేసేసి 4 రోజులుగా ఆమె హై ఫీవర్ లో ఉన్నప్పుడు కూడా క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టడంతో కూడా కొంత విద్యార్థిని చనిపోయినట్టుగా తోటి విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఈ కేవలం అధికార నిర్లక్ష్యం, ప్రధానమైనటువంటి హాస్టల్ వెల్ఫేర్ యొక్క అధికారి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంచలనం సూచించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చెందినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ కి సంబంధించి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. ఇది బీఆర్ఐ చెందినటువంటి నేతలు కూడా ప్రస్తుతం కేటీఆర్ కూడా రేపు ఖమ్మం జిల్లా పర్యటన చేపట్టాలని చెప్పేసి అనేటువంటిది కూడా అక్కడ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇది ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన కావడంతో ప్రస్తుతం దానికి వేడి మరింత పెంచే అవకాశం కనబడతా ఉంది. కేటీఆర్ కూడా ఖమ్మం పర్యటన చేసి ఈ గురుకులాలో జరుగుతున్నటువంటి మృతుల గల కారణాలపై తల్లిదండ్రులతోటి జరిగిన సంఘటనకి ఆరాధీసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. మీరు